Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. ఈ రోజు మన టాపిక్ ఏంటి సార్? ఓన్లీ టూ టాపిక్స్ సార్. వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్? ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? సెకండ్ ఏంటంటే వై వీ షుడ్ ప్రిపేర్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్? ఎందుకంటే దాని ప్రిపరేషన్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఓన్లీ జేసీజీ అవ్వడానికి మాత్రమే జూనియర్ సివిల్ చదవాలా, ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటాం సార్. హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ లిసన్ టు మీ ప్రాపర్లీ. సార్ ద బెస్ట్ టైం ఫర్ ప్రిపరేషన్ ఆబ్వియస్లీ మనం టూ సెక్టర్లో డివైడ్ చేసాం సార్. వన్ ఈజ్ వైల్ డూయింగ్ ఎల్ఎల్బి, అంటే ఎల్ఎల్బి చేసేటప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎల్ఎల్బి, రైట్ సార్? సో బెస్ట్ టైం అకార్డింగ్ టు మీ ఈజ్ వైల్ డూయింగ్ ఎల్ఎల్బి. ఎందుకు సార్? ఎల్ఎల్బి అయిపోయిన తర్వాతనే కదా జేసీజీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ఏం చేయాలి సార్? చాలామందిని మీరు చూసుంటారు, యాజ్ సూన్ యాజ్ దే కంప్లీట్ దేర్ ఎల్ఎల్బి విదిన్ 1 year దే ఆర్ బికమింగ్ జూనియర్ సివిల్ జడ్జెస్. మీరేమనుకుంటారంటే మహా అంటే వాళ్ళు 3 months 6 months చదువుంటారు, జడ్జెస్ అయిపోయారు. నో 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 సార్, ఇప్పుడు దాకా క్వాలిఫై అయిన ఏ క్యాండిడేట్ నేను అడగండి సార్, మినిమం సిలబస్ని అర్థం చేసుకోవడానికి మినిమం టైం ఈజ్ రిక్వైర్డ్ 1 year సార్. ఎందుకు సార్ 1 year? సార్ 22 బేరాక్స్ ఉన్నాయి, సివిల్ లాస్, క్రిమినల్ లాస్ అండ్ 3 stages ఉన్నాయి సార్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సార్ ప్రిలిమ్స్కి ఒక సపరేట్ ప్యాటర్న్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో వస్తుంది. అలానే మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్, దాని తర్వాత ఇంటర్వ్యూ. చాలామంది ఇంటర్వ్యూలో కూడా డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇంత సిలబస్, అలానే ఈ స్టేజెస్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, ఆబ్వియస్లీ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ టైమ్ సార్. అండ్ అకార్డింగ్ టు మీ మినిమం 1 year ఇస్ రిక్వైర్డ్, మినిమం 1 year. అండ్ బై ఎల్ఎల్బిలోనే మీరు కానీ కంప్లీట్ చేయగలిగితే ఎల్ఎల్బి అయిపోగానే ఇమ్మీడియట్లీ ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో దాన్ని మీరు క్రాక్ చేసేవచ్చు. సో దట్స్ వై ఐ ప్రిఫర్ వైల్ డూయింగ్ ఎల్ఎల్బి యూ షుడ్ ప్రిపేర్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్. సార్ ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు సార్? జనరల్గా మీరు ఆలోచించండి సార్, యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ ఎల్ఎల్బి యు ఆర్ అ క్వాలిఫైడ్ అడ్వకేట్ అండ్ యువర్ సొసైటీ, యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్, యువర్ పేరెంట్స్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సార్ మీరు ఇప్పటి నుంచి ఆదాయం సంపాదించాలి. యు ఆర్ నో మోర్ అ స్టూడెంట్ నౌ, యు ఆర్ అ ప్రొఫెషనల్. అండ్ బయట నిజంగానే ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి జీరో ఆపర్చునిటీస్ సార్. యూ గో టు ఎనీ ఫర్మ్స్ హార్డ్లీ విల్ బి గెటింగ్ 10,000 rupees ఇన్ అ మంత్. కార్పొరేట్ జాబ్స్కి పోయినా కానీ ఎంత దొరుకుతుంది సార్? 15,000 to 20,000 మ్యాక్సిమం. ఎందుకంటే మీరు ప్రాక్టీసింగ్ ఫర్మ్స్కి వెళ్తే వాళ్ళు అడుగుతారు మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా, అండ్ ఇఫ్ యూ ఆర్ నిల్ విత్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ మీకు ఏం ఆపర్చునిటీస్ లేవు సార్. మీరు కార్పొరేట్స్కి వెళ్ళాలన్నా కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సెకండ్ థింగ్ సార్, సార్ నాలెడ్జ్ అంటే ఒక లేమ్యాన్ నాలెడ్జ్ ఉండటం కాదు సార్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ ఎక్స్పర్ట్ నాలెడ్జ్. సో మీరు ఏదైనా ఫర్మ్స్కి వెళ్ళినప్పుడు వై దే విల్ ట్రైన్ యూ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్? మీరు ఆలోచించండి, ఆ అడ్వకేట్కి వేరే పని ఉండదా? ఎవరైతే మిమ్మల్ని తీసుకుంటున్నారో ఫర్మ్లోకి వాళ్ళకేం పని ఉండదా? దే ట్రై టు యూజ్ యూ అండ్ ఇనిషియలీ 1 to 2-3 years మీరు ఓన్లీ ఆ పని నేర్చుకోవడానికి సరిపోతుంది సార్. అండ్ 10,000లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం సార్. దట్స్ వై మెనీ పీపుల్ డోంట్ వాంట్ టు ప్రిఫర్ అడ్వకేట్ యాజ్ అ ప్రొఫెషన్. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ సంపాదించుకోవాలని ఉండదు. అండ్ నేను ఎల్ఎల్బి సార్, బీయింగ్ అన్ అడ్వకేట్ వీ ఆల్ నో సార్ మనం ఎలా పాస్ అవుతాం ఎల్ఎల్బి, రైట్ సార్? సార్ 99% ఇస్ ద పాసింగ్ రేషియో. ఆ 1% కూడా ఎందుకు పాస్ అవ్వట్లేదంటే వాళ్ళు ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి. అదర్వైజ్ క్వాలిఫైయింగ్ రేషియో ఇస్ వెరీ మోర్. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఎల్ఎల్బి దే ఆర్ బికమింగ్ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్స్. దాని తర్వాత కెరియర్ ఏంటంటే జీరో, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. చలో, దిస్ ఈజ్ ఐ ప్రిఫర్ దిస్ సార్ రాదర్ దెన్ దిస్. నేను చెప్పేది ఏంటంటే వైల్ డూయింగ్ ఎల్ఎల్బి ఓన్లీ ప్రిపేర్ ఫర్ జేసీజే, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్స్ కోసం ప్రిపేర్ అవ్వండి సార్. ఇప్పుడు జేసీజే కోసం ప్రిపేర్ అయితే ఓన్లీ జేసీజే మాత్రమే అవుతామా? అవ్వకపోతే యా, దేర్ ఐ కేమ్ విత్ దిస్ సొల్యూషన్ సార్. ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ మీరు కానీ జేసీజేకి ప్రిపేర్ అయితే? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts సార్, క్రిమినల్ లాస్, సివిల్ లాస్. సో మీకు ఎంటైర్ క్రిమినల్ లాస్ మీద, ఎంటైర్ సివిల్ లాస్ మీద ఒక మంచి గ్రిప్ వస్తుంది సార్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్. ఎందుకంటే చూడండి సార్, క్రిమినల్ లాస్లో ఆబ్వియస్లీ క్రిమినల్ లాస్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి సార్. నిజంగానే ప్రాక్టికల్ ఇంప్లాయ్ అయ్యే క్రిమినల్ లాస్ అన్నీ ఉంటాయి, అలానే సివిల్ లాస్ కూడా. ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఈజ్ జేసీజే, జూనియర్ సివిల్ జడ్జ్. బై సపోజ్ అవ్వలేదే అనుకోండి సార్, యూ కెన్ గో టు ప్రాక్టీస్. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయవచ్చా? ఇదే నాలెడ్జ్ తోటి మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. బై సపోజ్ ఇంకా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ట్రై చేయాలంటే ఏపీపీ యూ క్యాన్ ట్రై సార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీనిలో 1 portion ఆఫ్ ది సిలబస్ విచ్ ఇస్ క్రిమినల్ లాస్, అది చదువుకుంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూ క్యాన్ ట్రై సార్. పోనీ సార్ అది కూడా అవ్వలేదు అనుకోండి సార్, హైకోర్ట్స్లో సెక్షన్ ఆఫీసర్స్గా వెళ్ళొచ్చు, లా క్లర్క్స్గా వెళ్ళొచ్చు, అలానే సెబీ లా ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కూడా పడుతూ ఉంటాయి సార్, దాట్ ఆల్సో యూ కెన్ అపియర్. అలానే బ్యాంక్ లా ఆఫీసర్, అలానే జాగ్, ఇది చాలామందికి తెలుసు సార్, జడ్జ్ అడ్వకేట్ జనరల్. మీరు జనరల్గా మీరు ట్రై చేస్తే
మీకు మిలిటరీలో ఆబ్వియస్లీ మిలిటరీలో కూడా మీరు ప్లేస్ అవ్వచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. వై యు ఆర్ మిస్సింగ్? వై యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ జేసీజే? సో ఇట్స్ మై ప్రిఫరెన్స్, బెటర్ ప్రిపేర్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేయండి మీ ప్రిపరేషన్. అంత ఈజీ కాదు సార్. చాలామంది అనుకుంటున్నారు 3 months అట్లా ఇట్లా బుక్ తిరిగేస్తే అయిపోతుంది. అవ్వదు. ఇట్ టేక్స్ టైం. అండ్ టైంతో పాటు నిజంగానే సార్, యూ థింక్ సార్ లా మొత్తం ఫీల్డ్లో అన్నిటికన్నా హయ్యెస్ట్ పొజిషన్ ఇస్ జడ్జ్. అండ్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ ఫర్ దట్ ఆబ్వియస్లీ మీ ప్రిపరేషన్ కూడా అంత లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. బికాస్ వన్స్ యూ బికమ్ జూనియర్ సివిల్ జడ్జ్, చిన్నగా క్యాడర్లో మీరు సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళొచ్చు సార్. అండ్ సీ సార్, మొత్తం గవర్నమెంట్ జాబ్స్లో మీరు చూసుకున్నా కానీ హయ్యెస్ట్ పొజిషన్ ఇస్ జడ్జ్ ఓన్లీ సార్. అండ్ ఫర్ దాట్ యూ ఆర్ ట్రయింగ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఓకే ఫైన్ విత్ ఇన్ 3 months ఐ కెన్ క్రాక్, యూ కెన్ నాట్. సార్ ఎల్ఎల్బి ఒక పట్టా తీసుకోవడానికి మీకు 3 years పడుతుంది. జడ్జ్ అవ్వడానికి 3 months సరిపోతుందా సార్? నో. సో listen to me very properly, because see sir, there are many students who call me and they ask me, sir ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, నేను ఇంకా ఎల్ఎల్బి చేస్తున్నాను, ఎక్కడైనా మన ఆపర్చునిటీస్ ఉంటాయా, నేను ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత అక్కడ జాయిన్ అయిపోవాలన్నా బెటరా? సార్ ఐ ప్రిఫర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ జూనియర్ సివిల్ జడ్జ్. మీరు ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయిపోతే యువర్ లైఫ్ విల్ బీ ఎట్ రాకెట్ ప్లేస్ సార్. జస్ట్ ఇమాజిన్ అండ్ ట్రై హార్డ్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్.